మట్టిగడ్డ, మాణిక్యం గడ్డ, మన ముఖ్యమంత్రి పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతం. మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలందరికీ, మరి మహబూబ్నగర్ గడ్డ నుంచి, పాలమూరు గడ్డ నుంచి, వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, మన ఎంపీ మల్లురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెళ్ళు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా అక్కలందరూ ఆలోచించాలి, గత 14 నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి, మార్పు తీసుకురావాలి, వీళ్లను లక్షాధికారులుగా, కోటీశ్వర్లుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈ రోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. మహిళలు ఈ రోజు మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. మహిళలు ఈ రోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు, దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు.